నిరంగల్ ముండ్రు మూవీ కంప్లీటెడ్. బాగుందని చెప్పలేను, అలా అని బాలేదని చెప్పలేను. ఒక రకమైన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది. ఫైనల్లో ఏమైనా కంక్లూషన్ వస్తుందో చూద్దాం. ఈ మూవీ గురించి చెప్పాలంటే మెయిన్ స్టోరీ సింపుల్గా ఉంటుంది, బట్ ఆ స్క్రీన్ ప్లే అనేది అట్రాక్ట్ చేస్తుంది. అండ్ కార్తిక్ నారాయణ్ గారు ఈ మూవీలో ఆయన చెప్పాలనుకున్న పాయింట్ చెప్పినా కూడా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ యాక్చువల్గా కార్తిక్ నారాయణ్ గారి మూవీస్ మెయిన్గా ఆ కట్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ, నైట్ మోడ్ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేవి మార్క్ ఉంటాయి. అది ఈ మూవీలో కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చూస్తే ఒక మేజర్ పజిల్లా ఉంటుంది, డిఫరెంట్ వ్యూస్తో అండ్ లిమిటెడ్ క్యారెక్టర్స్తో ఇంటర్నల్గా కనెక్షన్స్ క్రియేట్ చేయడం అనేది బాగుంది. అండ్ మూవీలో ట్విస్ట్లు కూడా పర్మనెంట్గా కాకుండా ఆ చేంజెస్ అనేది డిఫరెంట్గా ఉంది. మూవీ క్యారెక్టర్స్ గురించి చూస్తే ఇప్పుడు అథర్వ గారి రోల్ క్యారెక్టర్ చూడటానికి బాగానే ఉంది అనిపిస్తుంది, బట్ ఆ క్యారెక్టర్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఆ క్యారెక్టర్కి రాసిన స్క్రీన్ ప్లే కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సీన్లో అయితే ఫైట్ సీక్వెన్స్కి ఆ క్యారెక్టర్కి తగ్గట్టు డిఫరెంట్గా క్రియేట్ చేయడం బాగుంది. అండ్ శరత్ కుమార్ గారు అండ్ రెహమాన్ గారి రోల్ ఇద్దరిది కూడా లాస్ట్ వరకు ఒక షేడ్ అనేది మెయింటైన్ చేస్తారు. ఈ మూవీలో అన్నీ ఉన్నా కూడా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, ఒక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో కొంచెం కన్ఫ్యూజన్ అండ్ క్లారిటీతో అలా వెళ్తుంది అనిపిస్తుంది తప్ప ఫీల్ ఉండదు. ఓవరాల్గా మూవీ ఓకే. మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.